Hi guys, welcome to Cricket Chat with Venkatesh. IPL match number 16 is a clash of royals. రాయల్ ఛాలెంజర్స్ ఒకవైపు, రాజస్థాన్ రాయల్స్ మరొక వైపు. మరి ఈ మ్యాచ్లో ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే పెద్ద డిఫరెన్స్ లేదు. రెండు టీమ్స్ 10 టైమ్స్ గెలిచాయి, 3 నో రిజల్ట్స్ ఉన్నాయి. లాస్ట్ సీజన్లో ఈ రెండు టీమ్స్ ఆడినప్పుడు బోత్ ద టైమ్స్ ఆర్సీబీ గెలిచింది. ఒకసారి 8 వికెట్స్ తేడాతో గెలిచింది, ఒకసారి 7 వికెట్స్ తేడాతో గెలిచింది. ఇంకా ముంబై వాంఖేడే స్టేడియం పిచ్ విషయానికి వస్తే పిచ్ ఫుల్ ఆఫ్ రన్స్ మనకు తెలుసు. బట్ ఎట్ ది సేమ్ టైం ఇనీషియల్గా ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది, ఆఫ్ ద పిచ్ మూమెంట్ ఉంటుంది, బౌన్స్ ఉంటుంది. సో ఫాస్ట్ బౌలర్స్ ఆర్ ఆల్సో ఏ కీ ఫ్యాక్టర్ దేర్ అండ్ రన్స్ కూడా ధారాళంగా వస్తున్నాయి. అన్నిటికంటే ఇక్కడ ఇబ్బంది పడిన ఫ్యాక్టర్ అంటే డ్యూ ఫ్యాక్టర్, మంచు పడడం వల్ల పర్టికులర్లీ సెకండ్ హాఫ్లో బౌలింగ్ చేసేవాళ్ళు వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సెకండ్ హాఫ్లో బౌలింగ్ చేసే టీమ్స్ స్ట్రగుల్ అవుతున్నాయి బాల్ని గ్రిప్ చేయడానికి. బాల్ బాగా వెట్ అయిపోతుంది. ఆ వెట్ బాల్తో స్పిన్నర్స్ మరింతగా స్ట్రగుల్ అవుతున్నారు. ఈవెన్ ఫాస్టర్ బౌలర్స్ కూడా వాళ్ళు యార్కర్ వేయాలంటే అది ఫుల్ టాస్ అవుతుంది. సో అట్లా వాళ్ళకి ఆ బాల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. మరోవైపు బ్యాట్స్మెన్కి పిచ్ డ్యూ వల్ల మరింత అనుకూలంగా మారి రన్స్ కూడా ఎక్కువ వస్తుంది. సెకండ్ హాఫ్లో బ్యాటింగ్ చేసేవాళ్ళు, దాంట్లోనూ ఆ ఇన్నింగ్స్లో సెకండ్ హాఫ్లో వాళ్ళు క్విక్ రన్స్ రావడం అనేది మనం చూస్తాం. సో ఎంత పెద్ద స్కోర్ చేసినా దాన్ని డిఫెండ్ చేయడం అనేది కష్టంగా ఉన్న పరిస్థితి అక్కడ మనం చూస్తాం. కేవలం 3 మ్యాచెస్లోనే అక్కడ అంటే అవుట్ ఆఫ్ 7 మ్యాచెస్ జరిగినాయి, వాటిలో 3 సార్లు మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలవగలిగాయి. అవి కూడా ఎట్లా అంటే ఆన్ 2 ఒకేషన్స్ బికాస్ దే మేడ్ బిగ్ స్కోర్ 220+ రన్స్ చేశారు కాబట్టి గెలవగలిగారు. సో ఇక్కడ మీరు టాస్ ఓడిపోయినా సరే ఫస్ట్ ఇన్నింగ్స్లో పెద్ద స్కోరు బోర్డు మీద పెట్టాలి. టాస్ గెలిస్తే ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకోవడం అనేది ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఏ ఫోర్గాన్ కన్క్లూజన్. ఇంకా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ విషయానికి వస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. మంచి స్ట్రాంగ్ టీమ్ లాగా కనిపిస్తున్నారు. ఆల్ బేసిస్ ఆర్ కవర్డ్ అన్నట్టుగా అనిపిస్తున్నది. కొంచెం బ్యాటింగ్లో లైట్ అని అనిపించింది, ఎందుకంటే టూ మెనీ ఆల్రౌండర్స్ టీంలో ఉండి స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ తక్కువగా ఉన్నారు. బట్ అదర్వైజ్ టీంకి ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ ఆ ఆల్రౌండర్స్లో కూడా చాలామంది బాగా బ్యాటింగ్ చేయగలిగారు. వాషింగ్టన్ సుందర్ ఈజ్ గుడ్ విత్ బోత్ బ్యాట్ అండ్ బాల్. కైల్ జేమిసన్ బౌలింగ్లో కంటే కూడా బ్యాటింగ్లో అతను ఈ వాజ్ స్టిల్ ఏబుల్ టు హిట్ దోస్ బిగ్ రన్స్. అందులో ఇప్పుడు వీళ్ళకి అడ్వాంటేజ్ అంటే చెన్నై లెగ్ కంప్లీట్ అయింది. దే ఆర్ నౌ ఇన్ ముంబై, కాబట్టి ముంబైలో 2 మ్యాచ్లు ఆడతారు. ఈ 2 మ్యాచ్ల్లో వాళ్ళ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్కి ముంబై పిచ్ చాలా వరకు సూటబుల్గా ఉండే అవకాశం ఉంది. సో టీంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. చహల్ కూడా లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్స్ తీసాడు. అంతవరకు వికెట్స్ లేవు. ఫస్ట్ 2 మ్యాచ్లో నాకు ఒక చిన్న వెలితి ఉండింది, అది కవర్ అయిపోయిందని చెప్పాలి. ఎస్, ఏ విధంగా చూసుకున్నా కూడా టీమ్ స్ట్రాంగ్గా ఉంది. పర్టికులర్లీ ది ఫార్మ్ ఆఫ్ ఏబీ డివిలియర్స్ అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఫామ్లోకి వస్తే ఏ టీంకైనా అది చాలా చాలా బిగ్ ప్లస్ పాయింట్ అవుతుంది. బికాజ్ ఇంపాక్ట్ ప్లేయర్. అలాంటి ఇంపాక్ట్ ప్లేయర్ అంటే అపోజిషన్ కూడా భయపడుతుంది. అతను బ్యాటింగ్కి రావాల్సి ఉంటే తమ కీ బౌలర్స్ని ఆపాల్సిన పరిస్థితి. ఇక్కడ విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్, దేవదత్ పడిక్కల్ లాంటి ప్లేయర్స్ బాగా ఆడుతున్నా సరే వాళ్ళ మెయిన్ బౌలర్స్ కొంతమందిని వాళ్ళ 2 ఓవర్స్ 3 ఓవర్స్ మ్యాక్స్వెల్ కోసం అట్టిపెట్టాల్సిన పరిస్థితి, డివిలియర్స్ కోసం అట్టిపెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. సో టీమ్స్ will be having lot of problems when you have players like డివిలియర్స్ and Maxwell. సో అది అబౌట్ ఆర్సీబీ. మరి ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే దే హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ముఖ్యంగా ఫారిన్ ప్లేయర్స్, ఇప్పుడు జోఫ్రా ఆర్చర్ ఇంజరీతో ఇంతవరకు టీంలో జాయిన్ కాలేదు. బెన్ స్టోక్స్ ఇంజరీతో మరి ఈ సీజన్ మొత్తం అవైలబుల్ ఉండడు. ఇంకా లియామ్ లివింగ్స్టన్ వాళ్ళకున్న ఒక ఇంపార్టెంట్ ఫారిన్ ప్లేయర్, కొత్త ప్లేయర్ అనుకోండి, ఇండియాలో ఇప్పుడు ఐపీఎల్ ఆడలేదు. బట్ అతను కూడా బబుల్ సిచ్యుయేషన్తో ఇబ్బంది పడి అతను ఇంటికి వెళ్ళిపోతున్నాడు. సో వాళ్ళకున్న 8 ఫారిన్ ప్లేయర్స్ కదా ఉండాలి ప్రతి టీంకి, 8లో 3 లేరు. సో దే ఆర్ లెఫ్ట్ విత్ జస్ట్ 5 ఫారిన్ ప్లేయర్స్. దాంట్లో ఆండ్రూ టైని లాస్ట్ సీజన్లో కూడా ఆడించలేదు, ఈ సీజన్లో కూడా ఇంతవరకు అతన్ని మనం చూడలేదు. సో వాళ్ళకి నో చాయిసెస్ అబౌట్ ఫారిన్ ప్లేయర్స్. అలాంటి ఒక గడ్డు పరిస్థితి వాళ్ళకి కనిపిస్తుంది. సో ప్రతి మ్యాచ్కి ఏదో ఒక కొత్త ఇబ్బంది వాళ్ళకి ఎదురవుతుంది. ఉన్న ప్లేయర్స్లో కూడా ఇండియన్ ప్లేయర్స్, పర్టికులర్ యంగ్ ప్లేయర్స్, వాళ్ళెవరు కూడా పెద్దగా షైన్ కాని పరిస్థితి. రియాన్ పరాగ్ డిసప్పాయింట్ చేస్తున్న, రాహుల్ దేవతియా కూడా ఏమాత్రం ఈ సీజన్లో ఇంప్రెసివ్గా లేడు. మనన్ వోరా
సేమ్ థింగ్. సో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అలానే ఉన్నాయి. బౌలింగ్లో చేతన్ సాకరియా ఒక్కడే బాగా బౌలింగ్ చేస్తున్నాడు. మిగతా బౌలింగ్లో ఈవెన్ క్రిస్ మారిస్ కూడా నాట్ దట్ ఇంప్రెసివ్ అని చెప్పాలి. సో ఏ విధంగా చూసుకున్నా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేంటంటే జాస్ బట్లర్ లాస్ట్ మ్యాచ్లో కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సంజు శాంసన్తో మనకు తెలుసు ఎప్పుడు అతను ఒక మంచి ఇన్నింగ్స్ తర్వాత స్టార్టింగ్లో అతని స్టాట్స్ కూడా చూస్తే ఏంటంటే ఫస్ట్ 2-3 మ్యాచెస్లో అతని యావరేజ్ చాలా హైగా ఉంటుంది, తర్వాత టోటల్గా డౌన్ అయిపోతుంది. సో 3 మ్యాచెస్ కూడా అయిపోయి, బట్ ముంబై పిచ్ అతను సూట్ అవుతుంది కాబట్టి ముంబై పిచ్ మీద ఎనీడే అతను కనుక తన షార్ట్ సెలెక్షన్ ప్రాపర్గా చేస్తే ఎనీడే ఈ కెన్ బి ఎ డేంజర్ ఫర్ ఎనీ టీమ్. బట్ అదర్వైజ్ టీమ్ సిచ్యుయేషన్ ఏమాత్రం ఎంకరేజింగ్గా లేదు. ఇంకా బోత్ టీమ్స్ 11th విషయానికి వస్తే ఆర్సీబీ ఒక కీ చేంజ్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మనకు తెలుసు దే ప్లేడ్ విత్ జస్ట్ 3 ఫారిన్ ప్లేయర్స్. డానియల్ క్రిస్టియన్ కూడా డ్రాప్ చేసి పటిదార్ని తీసుకొచ్చి బ్యాటింగ్ని స్ట్రెంథన్ చేసే ప్రయత్నం చేశారు. బట్ ఈసారి ఈ మ్యాచ్లో దే మే ప్లే ఫిన్ యాలన్. ఎందుకంటే ఫిన్ యాలన్ ఎంత ఇంప్రెసివ్ ప్లేయరో మనకు తెలుసు. 29 బాల్స్లో ఐ థింక్ హీ హిట్ సమ్ 71 రన్స్ రీసెంట్లీ ఇన్ న్యూజిలాండ్. ఇండియాలో ఎలా ఆడతాడో తెలీదు, బట్ ఆడిస్తే ఎక్కడ ఆడించాలి అతన్ని? ముంబైలో ఆడించాలి. ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్ అండ్ బౌన్సీ కండిషన్స్, స్మాల్ గ్రౌండ్. సో అతని టాలెంట్ని తెలుసుకోవాలి అంటే, అతను అన్లీష్ చేయాలంటే ముంబై ఇస్ ద రైట్ ప్లేస్. సో ఇక్కడ రజత్ పడితార్కి మరొక అవకాశం డెఫినెట్గా ఇవ్వాలి. ఎందుకంటే 2 సార్లు ఛాన్స్ ఇచ్చారు, 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. అయినా అతను టాలెంట్లో మీకు నమ్మకం ఉంది కాబట్టి యూ షుడ్ గివ్ హిమ్ ఆపర్చునిటీస్ కంటిన్యూస్లీ, లైక్ వాట్ చెన్నై హ్యాస్ డన్ విత్ రుతురాజ్ గైక్వాడ్. 3 మ్యాచ్లో ఫెయిల్ అయినా 4th మ్యాచ్లో ఒక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు అతను. అలాంటి ఫెయిత్ మనం రజత్ పట్టదార్ మీద ఉంచాల్సి ఉంది. నేను ఐఎమ్ ఫర్ ఇట్. బట్ మనకి ఇక్కడ సిచ్యుయేషన్ బట్టి చూస్తే ఏంటంటే, మీరు ఫిన్ యాలన్ కనుక టెస్ట్ చేయాలనుకుంటే అతనికి ట్రిమెండస్ టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ మీకు స్లో పిచ్చెస్ మీద కంటే కూడా ముంబై పిచ్ మీద కనుక ఆడిస్తే అతను అక్కడ షైన్ అయితే హీ కెన్ బి ఎ బిగ్ అసెట్ ఫర్ ద టీమ్. సో ఒక్కసారి ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తే ముంబైలో బాగా ఆడడం స్టార్ట్ అయితే తర్వాత కూడా అంత చెన్నై లాంటి పిచెస్ కాదు, దే విల్ బి ప్లేయింగ్ ఎట్ కోల్కతా అండ్ అహ్మదాబాద్ విచ్ ఆర్ ఆల్సో గుడ్ ఫర్ బ్యాటింగ్. కాబట్టి ఫిన్ యాలన్ కనుక ఇక్కడ షైన్ అయితే ఆ స్మాలర్ గ్రౌండ్ ఆఫ్ ముంబైలో అతను బౌండరీస్, ఎందుకంటే న్యూజిలాండ్లో మోస్ట్ ఆఫ్ ది గ్రౌండ్స్ ఆర్ వెరీ వెరీ స్మాల్. సో అక్కడ ఈజీగా రన్స్ వస్తాయి. ఒక్కసారి మీరు ఇన్ఫీల్డ్ని దాటుకుంటే యూ విల్ గెట్ బౌండరీస్. సో ఆ లాజిక్తో వెళ్తే ఈ మ్యాచ్లో ఫిన్ యాలన్ని ఆడించాలి. బట్ డోంట్ ప్లే హిమ్ యాజ్ అన్ ఓపెనర్. దేవదత్ పడిక్కల్ ఇప్పటివరకు ఇంప్రెసివ్గా లేడు, కానీ హీఈస్ యువర్ మెయిన్ మ్యాన్. సో అతన్ని కంటిన్యూ చేస్తూనే ఇతను నెంబర్ 3లో ఆడించండి. నెంబర్ 3కి ఓపెనింగ్కి పెద్ద తేడా ఏమి ఉండదు. సో నెంబర్ 3లో ఫిన్ యాలన్ని తీసుకుంటే బెటర్గా ఉంటుంది. రజత్ పటిదార్కి యూ కెన్ గివ్ హిమ్ ఛాన్సెస్ ఆఫ్టర్వర్డ్స్. సో ఆల్రెడీ ఒక మ్యాచ్లో ఆడించిన తర్వాత, ఒక మ్యాచ్ డ్రాప్ చేసిన తర్వాత కదా అతను మళ్ళీ టీంలోకి వచ్చాడు. సో ఫిన్ యాలన్ని ఆడించడం అనేది చాలా కరెక్ట్గా ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే ఈ మ్యాచ్లో డూ దే రిక్వైర్ 3 స్పిన్నర్స్, షాబాజ్, సుందర్ అండ్ చాహల్? అవసరం లేదు. ముంబైలో యూ కెన్ ప్లే 2 స్పిన్నర్స్ అండ్ యూ కెన్ బ్రింగ్ నవదీప్ సైని ఇన్ టు ద పిక్చర్. సో నవదీప్ సైనిని తీసుకురావచ్చు. లేకపోతే ఫిన్ యాలన్ వద్దనుకుంటే పటిదార్ని కంటిన్యూ చేస్తూ డేనియల్ శాంసన్ తీసుకురావచ్చు, బికాస్ డేనియల్ శాంసన్ ఆల్సో కెన్ బ్యాట్ వెరీ వెల్. లేదా క్రిస్టియన్ని మళ్ళీ రిటర్న్ తీసుకురావచ్చు. బట్ ఈ ముంబైలో యూ నీడ్ మోర్ పేస్ బౌలింగ్ ఆప్షన్స్. 3 సరిపో. 3 స్పిన్నర్స్ విల్ బి ఎ లగ్జరీ ఇన్ ముంబై అని నేను అనుకుంటున్నాను. ఇంకా రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే టీంలో పెద్ద మార్పులు చేయడానికి అక్కడ మీకు స్కోప్ కూడా లేదు. యశస్వి జైస్వాల్ని తీసుకురావచ్చు మనన్ వోరా ప్లేస్లో, కానీ మనన్ వోరా ఆడుతున్నంతసేపు, క్రీజ్లో ఉన్నంతసేపు ఇంప్రెసివ్గానే ఉంటాడు, 1 or 2 బిగ్ షాట్స్ కూడా కొడతాడు, కానీ ఒక ర్యాష్ షాట్ కొట్టి అవుట్ అయిపోతాడు. సో అది అతనుకున్న ప్రాబ్లం. యశస్వి జైస్వాల్ పెద్దగా డొమెస్టిక్లో కూడా ఫామ్లో లేడు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కూడా అతను ఇంప్రెస్ చేయలేదు. చాలా ప్రామిస్ ఉంది, చాలా భవిష్యత్తున్న క్రికెటర్, కానీ కరెంట్లీ ఈజ్ నాట్ ఇన్ గ్రేట్ ఫామ్. సో ఐ థింక్ రాజస్థాన్ రాయల్స్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. పెద్దగా ఆప్షన్స్ కూడా వాళ్ళకి లేని పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. అయితే శివం దుబేని నెంబర్ 4లో ఆడించడం అనేది కరెక్ట్ కాదు. శివం దుబే ఈజ్ ఎ స్లాగర్. అతను లాస్ట్లో వచ్చి హీస్ క్యాపబుల్ ఆఫ్ సమ్ బిగ్ హిట్స్, అంతేగాని హీఈస్ నాట్ ఎ నెంబర్ 4 బ్యాట్స్మెన్. సో టీంకున్న బ్యాటింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని అది రిఫ్లెక్ట్ చేస్తున్నాం. అందుకనే లాస్ట్ టైం ఈ ప్లేడ్ ఇట్ నెంబర్ 4. అఫ్కోర్స్ హ్యావింగ్ ఎ లెఫ్ట్ హ్యాండర్ in the middle order is good, but still Shivam Dube cannot play a long innings coming in at number 4 with his limited ability. So అది ఆ టీము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో దట్ ఈజ్ అబౌట్ ది లైక్లీ 11th. ఇంకా మన డ్రీమ్ 11
ఫ్యాంటసీ పిక్స్ చూస్తే 3 వికెట్ కీపర్స్ ఉంటారు దీంట్లో. ఏబీ డివిలియర్స్, జాస్ బట్లర్ అండ్ సంజు శాంసన్. 4 బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, డేవిడ్ మిల్లర్, ఫిన్ అలన్ స్లాష్ రజత్ పటిదార్ అని కూడా అనుకోవచ్చు. వాళ్ళు ఒకవేళ పటిదార్ని కంటిన్యూ చేసి ఫిన్ అలన్ పక్కన పెడితే దట్ కెన్ ఆల్సో బీ డన్ ఆల్సో. అండ్ దేవదత్ పడిక్కల్. సో 4 బ్యాట్స్మెన్. ఆల్రౌండర్ దట్ మ్యాన్ బిగ్ షో, గ్లెన్ మ్యాక్స్వెల్. బౌలర్స్ హర్షల్ పటేల్, కైల్ జేమిసన్ అండ్ చేతన్ సాకరియా. సో ఇది ఫ్యాంటసీ పిక్స్. ఈ టీంకి కెప్టెన్ ఏబీ డివిలియర్స్, వైస్ కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్వెల్. విన్నింగ్ ఛాన్సెస్ గురించి మనం మాట్లాడాలంటే డెఫినెట్గా ఫేవరెట్గా ఆర్సీబీ ఉంటుంది. 3 మ్యాచెస్ ఇన్ ఏ రో గెలిచారు. 4th మ్యాచ్ కూడా గెలిచి ఎప్పుడూ లేనట్టుగా స్టార్టింగ్లో ఒక మంచి ఊపు అందుకునే పరిస్థితిలో ఉన్నారు. స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్, బట్ మనం చెప్పుకున్నట్టుగా టాస్ విల్ ప్లే కీ రోల్. ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ పెట్టినా కూడా సంజు శాంసన్, జోస్ బట్లర్, చివర్లో క్రిస్ మారిస్, డేవిడ్ మిల్లర్ ఇలాంటి బిగ్ హిట్టర్స్ ఉన్నారు కాబట్టి దే కెన్ చేజ్ ఇట్ డౌన్. సో టాస్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి డెఫినెట్ అడ్వాంటేజ్ ఉంటుంది బికాస్ ఆఫ్ డ్యూ ఫ్యాక్టర్. ఆ దృష్టిలో పెట్టుకోవాలి. బట్ ఆన్ పేపర్ ఆర్సీబీ స్టార్టింగ్ యాజ్ క్లియర్ ఫేవరెట్స్. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి. Bye. To our channel for more updates and analysis on cricket and other sports.